నల్గొండ జిల్లా కేతుపల్లి పోలీస్ స్టేషన్లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. పోలీస్ స్టేషన్ పరిధిలో సీజ్ చేసిన వాహనాలకు ఒక్కసారిగా మంటలు అంటుకున్నాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రమాదంలో పలు వాహనాలు దగ్ధమయ్యాయి. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శంకర్ అందిస్తారు. రైట్ శంకర్, ఏంటి ఇప్పుడు పరిస్థితి ఎలా ఉంది అక్కడ అసలు? నల్గొండ జిల్లా కేతపల్లి పోలీస్ స్టేషన్ ఆవరణలో ఘోర ప్రమాదం సంభవించిందని చెప్పుకోవచ్చు. పోలీస్ స్టేషన్ పరిధిలో వివిధ కేసుల్లో సీజ్ చేసి ఉంచిన వాహనాలు ఏవైతే ఉంటాయో వాహనాలు ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో అయితే తీవ్ర కలకలం రేపిందని కూడా చెప్పుకోవచ్చు. అయితే కేతపల్లి పోలీస్ స్టేషన్ ప్రాంగణంలో పోలీసులు సీజ్ చేసి భద్రపరిచిన వాహనాలు ఏవైతే ఉంటాయో ఈ రోజు హఠాత్తుగా మంటలు అయితే అంటుకున్నాయి. ఎండ తీవ్రత లేదా ఇంకా మరేదైనా కారణమా అని చెప్పేసి పోలీసులు కూడా ఆరా తీస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. చూస్తుండగానే మంటలు ఉధృతగా వ్యాపించడంతో అక్కడ పార్క్ చేసి ఉన్న పలు ద్విచక్ర వాహనాలు ఏవైతే ఉంటాయో ద్విచక్ర వాహనాలకు కూడా అంటుకున్న పరిస్థితి కనపడుతుంది. ఇతర వాహనాలు కూడా పూర్తిగా అగ్నిలో ఆహుతైన పరిస్థితి కూడా కనపడుతుంది. ప్రాథమిక సమాచారం తెలుసుకున్న వెంటనే అసలు ఇవి అంటే ఎండకు ఇలా జరిగిందా, లేదంటే హఠాత్ పరిమాణం, లేకుంటే ఎవరైనా కావాలని అంటించారా అని చెప్పేసి పోలీసులు ఆ కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్న పరిస్థితి కనపడుతుంది. ప్రమాదంపై అయితే సమాచారం అనుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది తక్షణమే ఫైర్ సిబ్బందికి అయితే సమాచారం అందించడంతో ఫైర్ ఇంజన్ రావడంతో అయితే ఘటనా స్థలానికి చేరుకుని అది మంటలని అదుపులోకి తీసుకురావడానికి అయితే సాయశక్తులా కృషి చేశారని కూడా చెప్పుకోవచ్చు. అయితే ఫైర్ ఫైటర్స్ మరియు స్థానిక పోలీసులు కలిసి మంటలు మరింత వ్యాపించకుండా, మరిన్ని వాహనాలకు కూడా వ్యాపించకుండా యుద్ధ ప్రాతిపదికన అయితే అమలులోకి తీసుకొచ్చారని కూడా చెప్పుకోవచ్చు. ప్రయత్నం చేస్తున్నారని కూడా చెప్పుకోవచ్చు. ప్రమాదానికి గల ఖచ్చితమైన కారణాలు ఏంటి అన్న కోణంలో కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు. అంటే ఎండ తీవ్రత ఎక్కువ ఉండడం వలన, లేదంటే కావాలని ఇంకా ఎవరైనా వీటికి నిప్పు పెట్టడం జరిగిందా అని చెప్పేసి కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్న పరిస్థితి కనపడుతుంది. రైట్, థ్యాంక్ యూ.